ఒక్కసారిగా టిబెట్ నుంచి వరద దూసుకొచ్చింది. నదికి అడ్డంగా ఉన్న గ్రామాలు, రోడ్లు, బ్రిడ్జ్లు, పవర్ ప్రాజెక్టులు క్షణాల్లో కొట్టుకుపోయాయి. అసలు ఈ వరద ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే లోపే నేపాల్ను వరద ముంచేసింది. వరద ముప్పు ఉన్నట్లు చైనాకు ముందే తెలిసినా తమకు సమాచారం ఇవ్వలేదని నేపాల్ గగ్గోలు పెడుతుంది. ఇక్కడే మరో పెద్ద ప్రశ్న భారత్ను వెంటాడుతుంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ డ్యాంతో మన భారత్కు కూడా నేపాల్ లాంటి ముప్పు పొంచి ఉందని మరోసారి నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. అసలు నేపాల్లో ఈ వరదలు ఎందుకు వచ్చాయి? చైనా ఎందుకు ముందుగానే సమాచారం ఇవ్వలేకపోయింది? అలాగే భారత్కు పొంచి ఉన్న ముప్పు ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ముందుగా నేపాల్లో ఏం జరిగిందో చూద్దాం. ఆగస్టు 26న టిబెట్ నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఒక భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్ సంభవించింది. టిబెట్ వైపు నుంచి భారీగా నీరు, మట్టి, రాళ్లు ఒక్కసారిగా బోటేకోషి నదిలోకి దూసుకొచ్చాయి. ఆ వరద నేపాల్లోని రుసువా జిల్లాలోకి ప్రవేశించి స్వాబ్రు, టిమోరే ప్రాంతాలను ప్రభావితం చేసింది. ఆ తర్వాత బోటేకోషి నుంచి త్రిశూలి నదిలోకి వరద నీరు చేరింది. మొదట భారీ వర్షాలే దీనికి కారణమని అనుమానించారు. కానీ దీనిపై మరో కీలక విషయం బయటపడింది. నేపాల్లో వచ్చిన ఆకస్మిక వరదలకు గల కారణాలని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. టిబెట్ వైపు ఉన్న హిమాలయ పర్వతంలోని మంచుకొండ విరిగిపడ్డం వల్లే శిథిలాలు, బురదతో కూడిన వరద విలయం వచ్చినట్లు తెలిపింది. ఈ వరదల దాటికి 270 మందికి పైగా చనిపోయారు. మరో 1000 మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియలేదు. ఇలా గల్లంతైన వారిలో 300 మంది ఇండియన్స్ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 140 మంది యాత్రికులు నేపాల్ వరదల్లో అదృశ్యం కావడం ఇప్పుడు ఆందోళన రేపుతుంది. ప్రస్తుతం నేపాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం సిబ్బంది గాలిస్తున్నారు. నేపాల్ వరదల విషయంలో ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనే అంశం ఇప్పుడు తెరపైకొచ్చింది. నేపాల్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:15 టిబెట్లోని కెరుంగి కౌంటీలో వరదలు సంభవించాయి. ఈ ఘటన జరిగిన దాదాపు 45 నిమిషాల తర్వాత నేపాల్కు వరదలు వచ్చాయి. అంత సమయం ఉన్నా కూడా చైనా అధికారులు నేపాల్ను అప్రమత్తం చేయలేదని తెలుస్తుంది. కెరంగి నుంచి భారీగా వరదలు నేపాల్ దిశగా పోటెత్తినట్లు కొంతమంది స్థానికుల నుంచి నిర్వహణ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో వీళ్లు హుటాహుటిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతూ ఉండగా అప్పటికే వరద నేపాల్ జిల్లాలను ముంచెత్తింది. మధ్యాహ్నం 1 గంటకు చైనా నుంచి నేపాల్కు సమాచారం అందింది. టిబెట్ వైపు నదిలో కొండ చర్యలు విరిగిపడడంతో బోటేకోషి, త్రిశూలి నదులకు ముప్పు ఏర్పడినట్లు చెప్పింది. టిబెట్లో వరదల గురించి చైనా ముందుగానే తెలుసుకున్నా ఆ విషయాన్ని అందించడంలో ఆలస్యం కావడంతో పెను నష్టం వాటిల్లినట్లు నేపాల్ ఆరోపిస్తుంది. అయితే ఈ విపత్తుకు చైనాను బాధ్యులు చేయలేమని, ఇరు దేశాల మధ్య ఆ ఒప్పందం లేదని నిపుణులు చెబుతున్నారు. నేపాల్ వరదలు ఇప్పుడు భారత్ను కూడా అప్రమత్తం చేస్తున్నాయి. టిబెట్లోని బ్రహ్మపుత్ర నది భారత్లోకి ప్రవేశించిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మీదుగా ప్రవహిస్తుంది. ఈ నదిపై కోట్లాది మంది ప్రజల జీవనం, వ్యవసాయం ఆధారపడి ఉంది. అయితే ఈ నదికి దిగువ భాగంలో చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. 2025 జూలైలో చైనా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇందులో 5 క్యాస్కేడ్ హైడ్రో పవర్ స్టేషన్స్ ఉండనున్నాయి. మొత్తం $167 బిలియన్ అంటే దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలతో చైనా ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలో అతిపెద్దదైన 3 గోర్జెస్ డ్యామ్ కన్నా ఇది 3 రెట్లు పెద్దది. బ్రహ్మపుత్ర నది గ్రేట్ బెండ్గా పిలిచే భారీ వంపు ప్రాంతంలోని నీరు 2000 మీటర్లకు దిగువకు ప్రవహిస్తుంది. చాలా తక్కువ దూరంలో పైనుంచి పడ్డం వల్ల అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా చేయొచ్చు. ఏటా 60,000 మెగావాట్ల విద్యుత్ని ఇది ఉత్పత్తి చేయగలదని చైనా చెబుతుంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టుపై చైనా జియోలాజికల్ సర్వే పర్యవేక్షణలో కూడా ఇటీవలే ఓ సర్వే జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం అడుగు భాగంలోనే పగులు ఉందని, ఇది అక్కడున్న రాళ్లను చీల్చుతున్నట్లుగా అందులో గుర్తించారు. ఇది మంచుయుగం కాలం నుంచి చురుగ్గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పగుళ్లు జల విద్యుత్ ప్రాజెక్ట్ సమీపంలో నిర్మించే డ్యాంలు, రోడ్లు, వంతెనలు, సొరంగాలు వంటి మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల భూకంపాలు సంభవిస్తే ఇక్కడ పరిస్థితి అంచనా వేయడం కూడా కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుపై భారత్కు ప్రధానంగా 3 ఆందోళనలు ఉన్నాయి. మొదటిది సడన్ వాటర్ రిలీజ్. భారీగా నీటిని నిల్వ చేసిన తర్వాత ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో నీటిని ఒక్కసారిగా దిగువకు విడుదల చేస్తే దాని ప్రభావం ఈశాన్య భారత్పై పడే అవకాశం ఉంటుంది. ఇక రెండవది డేటా షేరింగ్.
భారత్ చైనా మధ్య బ్రహ్మపుత్ర నదికి సంబంధించి హైడ్రోలాజికల్ ఇన్ఫర్మేషన్ను పంచుకునే అవగాహన ఉంది. 2002లో ప్రారంభమైన ఈ వ్యవస్థను గతంలో పలుమార్లు పునరుద్ధరించారు. అయితే దాని గడువు 2023లో ముగిసింది. దాన్ని మళ్లీ పునరుద్ధరించే ప్రయత్నాలు దౌత్య మార్గాలలో కొనసాగుతున్నాయి. ఈ డేటా షేరింగ్ ఎందుకు ముఖ్యమంటే చైనా నుంచి వచ్చే నీటి మట్టం, ప్రవాహం, వర్షపాతం వంటి సమాచారం భారత్కు వరదలను అంచనా వేయడంలో ఉపయోగపడుతుంది. అంటే టిబెట్లో భారీ వర్షం పడినా, ఏదైనా ఆకస్మిక వరద వచ్చినా అక్కడి నుంచి వచ్చే సమాచారాన్ని ముందుగానే భారత్ అందుకుందంటే దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయగలదు. అందుకే నేపాల్లో జరిగిన ఈ ఘటన తర్వాత ఇప్పుడు భారత్లో కూడా ఆందోళనలు నెలకొన్నాయి. ఇక మూడోది, డ్యాం నిర్మాణం వల్ల బ్రహ్మపుత్రలో నీటి ప్రవాహం తగ్గిపోయినా పర్యవసనాలు తీవ్రంగానే ఉంటాయి. చైనా దిగువకు నీటిని విడుదల చేయకపోయినా, నదిలో నీటి లభ్యత తగ్గితే సాగునీటికి, త్రాగునీటికి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే చైనా డ్యాం సమస్యను ఎదుర్కొనేందుకు భారత్ కూడా అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిపై సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టును భారత్ ప్రతిపాదించింది. దీని సామర్థ్యం సుమారు 11,000 మెగావాట్లు. ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా 2002లో ప్రారంభమైన ఈ వ్యవస్థను గతంలో పలుమార్లు పునరుద్ధరించారు. అయితే దాని గడువు 2023లో ముగిసింది. దాన్ని మళ్లీ పునరుద్ధరించే ప్రయత్నాలు దౌత్య మార్గాలలో కొనసాగుతున్నాయి. ఈ డేటా షేరింగ్ ఎందుకు ముఖ్యమంటే చైనా నుంచి వచ్చే నీటి మట్టం, ప్రవాహం, వర్షపాతం వంటి సమాచారం భారత్కు వరదలను అంచనా వేయడంలో ఉపయోగపడుతుంది. అంటే టిబెట్లో భారీ వర్షం పడినా, ఏదైనా ఆకస్మిక వరద వచ్చినా అక్కడి నుంచి వచ్చే సమాచారాన్ని ముందుగానే భారత్ అందుకుందంటే దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయగలదు. అందుకే నేపాల్లో జరిగిన ఈ ఘటన తర్వాత ఇప్పుడు భారత్లో కూడా ఆందోళనలు నెలకొన్నాయి. ఇక మూడోది, డ్యాం నిర్మాణం వల్ల బ్రహ్మపుత్రలో నీటి ప్రవాహం తగ్గిపోయినా పర్యవసనాలు తీవ్రంగానే ఉంటాయి. చైనా దిగువకు నీటిని విడుదల చేయకపోయినా, నదిలో నీటి లభ్యత తగ్గితే సాగునీటికి, త్రాగునీటికి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే చైనా డ్యాం సమస్యను ఎదుర్కొనేందుకు భారత్ కూడా అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిపై సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టును భారత్ ప్రతిపాదించింది. దీని సామర్థ్యం సుమారు 11,000 మెగావాట్లు. ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించగలదు. మొత్తంగా చూస్తే నేపాల్లో జరిగిన వరద మనకు ఒక కీలక పాఠం చెబుతుంది. హిమాలయాల్లో పుట్టే నదులకు సరిహద్దులు ఉండవు. కానీ వాటి సమాచారానికి రాజకీయ సరిహద్దులు అడ్డంకిగా మారితే ప్రమాదం మరింత పెరుగుతుంది. చైనా బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. అదే టైంలో ఆ ప్రాంతంలో యాక్టివ్ ఫాల్ట్ ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్, చైనా మధ్య హైడ్రోలాజికల్ డేటా షేరింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే భారత్కు అసలు సవాలు చైనా డ్యాం కడుతుందా లేదా అన్నది మాత్రమే కాదు, ఆ డ్యాం నుంచి వచ్చే నీటి ప్రవాహం ఎలా ఉంటుంది, అక్కడ ఏదైనా ప్రకృతి విపత్తు జరిగితే భారత్కు ముందస్తు సమాచారం ఎంత వేగంగా వస్తుంది, నీటి ప్రవాహంలో పెద్ద మార్పులు వస్తే వాటిని ఎదుర్కొనే మన వ్యవస్థ ఎంత సిద్ధంగా ఉంది. ఇవే ఇప్పుడు అసలు ప్రశ్నలు. నేపాల్ వరద ఒక వార్నింగ్ బెల్ అయితే, బ్రహ్మపుత్రపై చైనా మెగా డ్యాం ఆ వార్నింగ్ బెల్ను భారత్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నదే ఇప్పుడు కీలకంగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.